మండలం చినకొత్తలంక గ్రామం. నిన్న సత్తంతల్లి టెంపుల్ దగ్గర కరెంటు బ్రేక్ అయింది. మొన్న రాత్రి 10 గంటల నుంచి నిన్న 4 గంటల వరకు సప్లై లేదు. నిన్న ఏ గారికి ఫోన్ చేసి అడిగాము, లైన్మెన్ లేరన్నారు. తర్వాత మళ్ళీ రెండోసారి చేసిన దాకా ఉండి ఏమన్నారంటే, మీ చినకొత్తలంక గారు రానంటున్నారు, కానీ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేమేం చేయలేము అని చెప్పేసి అన్నారండి. అది డైలీ కంప్లైంటేనండి. చినకొత్తలంక అయితే ఎక్కువ కంప్లైంట్లు ఎక్కువ అండి. అది ఆకులు పడిపోవడం, లేకపోతే బ్రేక్ అయిపోవడం, తినేటప్పుడు తాగేటప్పుడు కూడా అసలు సప్లై అనేది ఉండలేదండి. అసలు చంటి పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా చెట్టు పడి ఇప్పుడు మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే ఒక అతని మీద పడింది చెట్టుది. బండి కూడా చాలా మట్టుకి డ్యామేజ్ అయింది. అతనికి దెబ్బలు తగిలి, చిన్న దెబ్బలు తగిలి హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు వరకు కూడా లైన్మెన్లు ఎవరు రాలేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు దానికి సప్లై ఉందో లేదో తెలియట్లేదు. కానీ ఎవరు ఇప్పుడు మట్టుకి రాలేదు. మాకు ఏం తెలియకుండా ఉన్నాం. అది పొజిషన్. 11 కేవీలేనండి, ఎల్టీలండి. అర్జెంటుగా దీన్ని పునరుద్ధరించాలి. లేదంటే మాత్రం సబ్ స్టేషన్కి మేము వచ్చి అక్కడ ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. మేము ముమ్మడివరం మండలం అండి, చినకొత్తలంక గ్రామం. అది మా ఊళ్ళో ఎప్పుడూ లేనంతగా, ఇన్ని సంవత్సరాల మటు కూడా ఎప్పుడూ లేనంతగా ఈ కరెంటు సమస్య అనేది బాగా తీవ్రంగా ఉంది. అయినా కూడా మేము ఏఈ గారిని కానీ, లేకపోతే లైన్మెన్ గారిని కానీ, వీళ్ళని కానీ ఏమంటే ఇళ్ళలాగా ఉన్నది. చెట్లు కొమ్మలేమో చెట్ల మీద ఆకులన్నీ పడిపోతున్నాయి పోల్ మీద. ఒకసారి లైన్ క్లియర్ చేయించండి ఇవన్నీ కూడాను అని చెప్పన్నా కూడా అదిగో వస్తామండి, ఇదిగో వస్తామండి అని చెప్పని చెప్పడమే తప్ప ఈ రోజు వరకు కూడా కనీసం ట్రీ కటింగ్ అనేది చినకొత్తలంకలో కూడా ఎక్కడ జరగలేదు. మేము ఒక 2000 రూపాయలు ఇచ్చి అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి హైవే వరకు కూడా మా సొంత డబ్బులతోటి మేము ఆ కొమ్మలన్నీ మొత్తం క్లీన్ చేయించుకున్నాం. అదే మాటగా ఇంతకుముందు కూడా తర్వాత కూడా లైన్మెన్ గారిని అడిగాం. మేము ఇది కొట్టించిన తర్వాత కూడా, ఏమన్నా ఇంకా లైన్ కొంచెం ప్రాబ్లం ఉన్నది, ఒకసారి అవి కూడా క్లీన్ చేయించండి అంటే, మనిషిని పెడతాం, డబ్బులు మీరు ఇస్తారా అని అడుగుతున్నాడు లైన్మెన్ గారు. డబ్బులు మీరు ఇస్తారా అని చెప్పని అడుగుతున్నాడు. ఎప్పుడు ఫోన్ చేసినా మీకు లైన్మెన్ లేడండి, ఇన్ఛార్జ్ లైన్మెన్ నేను గేదెలంకలో ఉన్నాను, లేదా అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను అని చెప్తున్నాడు. 40 సంవత్సరాల మట్టి కొమారిపల్లి, చినకొత్తలంక ఇంక్లూడింగ్ విలేజ్లు అండి రెండు కూడాను. ఆ చినకొత్తలంకకి లైన్మెన్ అని కూడా ఎప్పుడూ లేరు. కొమారిపల్లికి లైన్మెన్కి ఎవరైతే వేసారో చినకొత్తలంకకి అతనే ఇన్ఛార్జ్. ఇప్పుడు ఎల్టీ లైన్ మీద కొబ్బరి చెట్టు పడి మొత్తం వైర్లన్నీ పడిపోయినాయండి. ఏఈ గారు చేస్తే ఏఈ గారు అంటారు ఎవరో రావట్లేదండి ఇంకా మాకు పంపిస్తామని. ఒకళ్ళు పోతే అంటారు, ఒకరు ఫోన్ చేస్తే పంపిస్తామని అంటారు. కొత్తలంక లైన్ ఇన్స్పెక్టర్ గారు చేస్తే సెలవులో ఉన్నానండి అని చెప్పి అంటున్నారు. ఇది అసలు ఈ కరెంట్ వైర్లు తెగిపోవడం వల్ల అసలు ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ ఆపాలి, దేనికి ఆపాలి, ఏది ఆపితే ఆగుతుంది ట్రాన్స్ఫార్మర్ అన్నది కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు వరకు కూడా ఈ లైను అసలు కరెంట్ దీన్ని ఉందా లేదా, లేకపోతే ఏంటన్నది కూడా లేదు. ఈ ఊళ్ళో కూడా కరెంటు పోలు రోడ్డు పక్క వాలిపోవడం, ఆ చెట్లు కొమ్మలు అవన్నీ వాటి మీద పోల్ మీద ఉండిపోవడం, లైన్ ఫీజులు అవి కొట్టేయడంతో ఇట్లా ఏమవుతుందంటే మళ్ళీ అదిగో ఇదిగో అత్తమాని మీ ఊరే పోతుంది, ఇవన్నీ కూడా అత్తమాని మీ ఊరి నుంచి వస్తున్నాయి కంప్లైంట్లు అనడం తప్ప. కానీ ఒకసారి వచ్చి ఊరు క్లీన్ చేద్దాం ఇవన్నీ చేద్దామని చెప్పి కనీసం ఏఈ గారు కూడా అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు దీని మీద. దయచేసి మట్టుకు అధికారుల మట్టుకి, కరెంట్ డిపార్ట్మెంట్ మట్టుకి దీని మీద చర్యలు తీసుకుని మాకు ఇప్పుడు వరకు కూడా మీకు ఈ లైన్ మేను ఇతనని చెప్పిన కూడా మాకు చెప్పట్లేదు. ఏ టైంకి ఎవరికి వస్తారో తెలదో, ఏ టైంకి ఎవరో ఫోన్ చేయాలో తెలదో. అయితే మట్టి కంపల్సరీ మీ ఊరు చినకొత్తలంకకి అయితే మట్టుకి ఈ పలానా లైన్ మేన్ని మేము అలర్ట్ చేసామని చెప్పిన మట్టుకి 100% కూడా ఏఈ గారు కానీ, ఏడీ గారు కానీ, అధికారులు కానీ, పై అధికారులు కానీ మట్టుకు మాకు ప్రకటించి తీరాలి. మరి ఇలాగంటే జరిగితే మట్టుకు మేము సబ్ స్టేషన్ అయితే ముట్టడిస్తాం. ముమ్మడివరం మండలంలోని చినకొత్తలంక గ్రామస్తులం. మరి ఈ రోజు జరిగిన గాలివాటుకి ఒక కొబ్బరి చెట్టు పడిపోవడం వల్ల మరి ఎలక్ట్రిక్ లైన్ మీద పడి తీగలన్నీ కూడా తెగిపోయినాయి. అదే సమయంలో మరి రోడ్డు వెంబడి వెళ్తున్న ఒక బాటసారి మీద దానికి సంబంధించినటువంటి ఒత్తిడికి పడిపోయి అతనికి చిన్న గాయాలు అవ్వడం కూడా జరిగింది. బండి మీద కూడా దెబ్బతింది, అతని శరీరానికి కూడా గాయాలు అవ్వడం జరిగింది. మరి ఇది పూర్వకాలం చెట్టు అవ్వడం వల్ల, కొబ్బరి చెట్టు ముచ్చెట్టు అవ్వడం వల్ల ఈ గాలికి పడిపోవడం జరిగింది, ఈ ప్రమాదం జరిగింది. అయితే దీన్ని పూర్వాపరాలు పరిశీలించినట్లయితే మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు మా చినకొత్తలంక గ్రామాన్ని చాలా చిన్నచూపు చూస్తుంది. మరి ముమ్మడివరం మండలంలో మరి ఏ గ్రామానికి లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మరి మా గ్రామానికే దాపురించింది. సచివాలయ వ్యవస్థ ఏర్పడైన గ్రామ సచివాలయం వ్యవస్థ ఏర్పడిన తర్వాత రెగ్యులర్గా ఒక లైన్ మ్యాన్ నియమించడం జరిగింది.
కానీ అతనికి వేరే ఉద్యోగం రావడంతో ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది 4 సంవత్సరాల క్రితం. అప్పటి నుండి కూడా ఇన్ఛార్జీలతోటి మా గ్రామాన్ని మరి నెట్టుకొస్తున్నారు. ఏ సమస్య వచ్చినా సరే ఆ ఇన్ఛార్జీ లైన్మెన్లో సరిగ్గా స్పందించకపోవడం వల్ల మరి గ్రామస్తులు మరి తీవ్రంగా నష్టపోతున్నాం. మరి అనాథగా మా గ్రామం మిగిలిపోయింది. అధికారులు కూడా దీని మీద మరి ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ స్పందించడం లేదు. మరి మొన్న గౌరవ శాసనసభ్యుల వారు మరి మా ఊరి మరి సుపరిపాలన తొలి అడుగులో భాగంగా మా ఊరిని సందర్శించినప్పుడు మరి మా గ్రామానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి లైన్మెన్ కూడా కవర్ పెట్టి మరి ఈ గ్రామాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి, మరి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పని మరి చెప్పడం జరిగింది. మరి ఆయన ఎదురుగా ఊగట్టి ఆయన వెళ్ళిపోయిన మరుక్షణమే మరి ఆ లైన్మెన్ చాలా తీవ్రంగా హెచ్చరిస్తూ, నేను చేస్తున్నా కానీ చేయట్లేదు, నా మీద కంప్లైంట్ చేస్తున్నారు ఎమ్మెల్యేకి, మీరు ఏం చేయమంటారు చేసుకోండి, నేను రానని చెప్పని మరి మొండిగా ఎవరి చేత చేయించుకోండి అని చెప్పని మొండిగా వాదిస్తూ మరి వెళ్ళిపోవడం జరిగింది. మరి మా గ్రామంలోనే ఒక భాగానికి కొమ్మనపల్లి నుంచి వచ్చే సప్లై కూడా నిన్న ఆగిపోయింది. నిన్న ఉదయం మొన్న రాత్రి నుంచి నిన్న సాయంత్రం వరకు కూడా మరి కరెంటు సప్లై లేక మరి ఆ పక్క ఉన్నటువంటి వినియోగదారులందరూ కూడా చాలా తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి భవిష్యత్తులో మరి ఇటువంటి పరిణామాలు జరగకుండా చూడాలి. అధికారులకి మా గ్రామ కమిటీ తరఫున ఫోన్ చేసి సమస్యలు చెప్పినప్పుడు మరి మీ గ్రామానికి ఎవరో రానంటున్నారండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి చెప్పిన కూడా మరి ఏఈ గారు మరి ఏడీఈ గారు మరి కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇది చాలా అసమర్థమైనది. మన ప్రజాస్వామ్యంలో ఉన్నావా, ఏమన్నా మా ఊరిని ఏమైనా బకాయిలు ఉన్నాయా? మరి ఇక్కడ ఏదైనా వాలిపోయినప్పుడు చెట్లు ట్రీ కటింగ్ కానీ అవి కానీ చేయవలసి వచ్చినప్పుడు మరి మా మనుషుల చేత కూడా చేయించుకున్న సందర్భాలు కూడా మా గ్రామంలో ఉన్నాయి. మరి డిపార్ట్మెంట్ వెంటనే స్పందించి వెంటనే ఈ లైన్ క్లియర్ చేసి వెంటనే సప్లై ఇవ్వాలి. అదేవిధంగా మాకు పూర్తి స్థాయి లైన్ మ్యాన్ మా గ్రామానికి కేటాయించాలని చెప్పని మరి గ్రామస్తులు అందరి తరఫున కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంలో మరి కొబ్బరి చెట్టు పడిపోవడం వల్ల మరి లైన్లన్నీ కూడా కింద నేలను తాగుతున్నాయి. మరి అందులో సప్లై ఉందో లేదో కూడా తెలీదు, ఎవరన్నా ఆఫ్ చేసారో లేదో కూడా తెలీదు. మరి ఇది చాలా ఈ రద్దీ అయింది, వాహనాలు అవి కూడా ఎక్కువగా కొబ్బరికాయ లారీలు అవి కూడా ఎక్కువగా వెళ్తున్నాయి ఈ రోడ్డు అప్పుడే కొత్తలంక నుంచి. మా ఊరి నుంచి ఇలాగా కాట్రేనిగూడ మండలం కాట్రేనిగూడ వరకు కూడా ఈ రహదారి ద్వారా మరి చాలా ప్రయాణికులు వెళ్తున్నారు. మరి వెంటనే మరి మాకు సప్లైని పునరుద్ధరించి మరి రెగ్యులర్ లైన్మెన్ మాత్రం మాకు కేటాయించాలని చెప్పి కోరుతున్నాం. వెంటనే కనుక అధికారులు స్పందించి మరి దీన్ని కనుక మరి మాకు న్యాయం చేయకపోయినట్లయితే మరి ముమ్మిడివరం సబ్ స్టేషన్ ముట్టడించడా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని అధికారులను హెచ్చరించడం జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.